హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఒక న్యూరాలజీ కండిషన్ గురించి చెప్తున్నాను. దాన్నే బెంట్ స్పైన్ సిండ్రోమ్ అంటారు. దాన్ని ఇంకో రకంగా క్యాప్టోకార్మియా అని కూడా అంటారు. అంటే థొరకోలంబార్ స్పైన్ అబ్నార్మల్గా ముందుకి వంగి ఉంటే, ఫ్లెక్షన్ అయి ఉంటే, వాకింగ్ స్టాండింగ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఫార్వర్డ్గా బెండ్ అయి ఉంటే అప్పుడు దాన్ని బెంట్ స్పైన్ సిండ్రోమ్ అంటారు. అది పడుకున్నప్పుడు లేకపోతే ఇంకా వేరే కూర్చున్నప్పుడు నార్మల్ అవుతూ ఉంటుంది. కానీ నుంచుని నడుస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు ముందుకు వంగిపోతారనమాట. దాన్నే బెంట్ స్పైన్ సిండ్రోమ్ అంటారు. యాంగిల్ వచ్చేసి యూజువల్గా 45 degrees అన్న ఉంటుంది. ఎక్స్టెన్సార్ పారావర్టిబ్రల్ మజిల్స్ అనే మజిల్స్లో వీక్నెస్, డిస్ఫంక్షన్ రావడం వల్ల ఈ బెంట్ స్పైన్ సిండ్రోమ్ అనేది వస్తుంది అనమాట. సో మల్టిపుల్ ఆరిజిన్స్ ఉంటాయి దీనికి. బెంట్ స్పైన్ సిండ్రోమ్ అనేది మస్కులర్ వల్ల, మజిల్స్ వల్ల రావచ్చు, మస్కులర్ ఆరిజిన్ అవ్వచ్చు, న్యూరలాజికల్ ఆరిజిన్ అవ్వచ్చు. మస్కులర్ ఆరిజిన్ వచ్చేసి ప్రైమరీ ఇడియోపతిక్ యాక్సియల్ మయోపతి, ఎల్డర్లీ పేషెంట్స్లో ఈ ప్రైమరీ ఇడియోపతిక్ యాక్సియల్ మయోపతి అనే మజిల్ డీజనరేషన్ వస్తుంది. సో దానివల్ల బెంట్ స్పైన్ సిండ్రోమ్ రావచ్చు. లేదా సెకండరీ టు ఇన్ఫ్లమేటరీ మయోపతీస్, మస్కులర్ డిస్ట్రోఫీస్, మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ మయోపతీస్, లేకపోతే జనరలైజ్డ్ మజిల్ డిజార్డర్స్లో కూడా ఈ బెంట్ స్పైన్ సిండ్రోమ్ రావచ్చు. కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్లో కూడా బెంట్ స్పైన్ సిండ్రోమ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్స్ డిజీజ్, మోటార్ న్యూరాన్ డిసీజ్, బేసల్ గ్యాంగ్లియా డిస్ఫంక్షన్. పార్కిన్సన్స్లో అయితే బెంట్ స్పైన్ సిండ్రోమ్ చాలా కామన్. మజిల్ డిస్టోనియా వల్ల వస్తుంది. డోపమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది పార్కిన్సన్స్లో. సో పార్కిన్సన్స్లో బెంట్ స్పైన్ సిండ్రోమ్ కామన్ అనమాట. కొన్ని రేర్ సైకియాట్రిక్ కండిషన్స్, సైకోజెనిక్ కన్వర్షన్ రియాక్షన్ అలాంటి కండిషన్స్లో ఈ బెంట్ స్పైన్ సిండ్రోమ్ అనేది కూడా చూస్తామన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.